హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే నిన్నటి డైలీ రొటీన్ వ్లాగ్ అండి. నిన్న సండే కదా, సండే అంటే స్పెషల్ లేకుంటే ఎట్లా అండి? మా ఇంట్లో సండే స్పెషల్ లేకుంటే ఆశ్చర్యపోవాలి, కానీ స్పెషల్ ఉంటే ఏం ఆశ్చర్యపోవాల్సిన పనిలే. ఇంకా ఉదయం కానీ మధ్యాహ్నం కానీ, లేదు అంటే ఇంక ఈవినింగ్ అయినా స్పెషల్ అనేది ఉంటుంది. అది ఎక్కువ కూడా చికెన్ ఉంటుంది. ఇంకా లివర్ ఫ్రై అయితే మా వారు చేశారండి. నేను క్లీన్ చేసి ఇస్తే మా వారు చేశారు. అది ఉదయం లివర్ ఫ్రై అయితే తిన్నారు. ఇంక ఇది అంటే టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా 11:30, 12 ఆ టైంలో మళ్ళీ వంట చేశానంటే బ్రంచ్ లాగా అనమాట. లివర్ ఫ్రై అయితే కొంచెం కొంచెం తిన్నారు. ఇంక ఇది కొంచెం బగారా రైస్ అయితే చేశాను. లైట్గా మసాలా వేసి చేశాను. ఎక్కువగా మసాలా ఫ్లేవర్ ఉంటే నాకు ఎందుకు అలా తినాలనిపించదు, అందుకని. ఇంక ఇదైతే చికెన్ లేక్ అండి. ఎక్కువగా చికెన్ లేక్ అయితే ఇదే వేస్తాను, ఎప్పుడు కూడా ఇలానే చేస్తాను. ఇంకా కొంచెం గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది, అందుకని ఇది వేస్తాను. కొంచెం ఒక 4 లేదా అంటే 5 కాజు, కొంచెం కొబ్బరి పొడి, ఇంకా కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా ఉంటే అది సపరేట్గా వేస్తాను, లేదంటే ఇట్లా విడిగా వేస్తాను. అన్నీ కూడా ఇవాళైతే ఒకేసారి వేస్తున్నాను. ఇంకా కొంచెం ఇందులోకి ధనియాల పొడి, ఒక టమాటా కూడా వేస్తానండి. ఇవన్నీ కూడా మెత్తగా అయ్యేటట్టు మనకు గ్రైండ్ చేసి కర్రీలో వేసుకుంటే కనుక చికెన్లో కొంచెం గ్రేవీ అనేది బాగా ఉంటుంది. ఇంకా ఆల్ ఇన్ వన్ మసాలా కర్రీ పౌడర్ని అదొకటి నేను చేసి పెట్టుకున్నాను, అది కూడా ఒక స్పూన్ వేస్తానండి చికెన్లో. ఇంకా బయట కొన్ని చికెన్ మసాలా పొడులు అలాంటివి ఏం వేయను, ఇవే వేస్తాను. ఇంక ఇది వేస్తే చాలు, చికెన్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్. అంటే 80% ఉడికిన తర్వాత ఇంక ఇది వేస్తాను. ఇది వేసిన తర్వాత ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఇంకొంచెం ఉడికిస్తాను. ఇంకా కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూరీకి అయితే రెడీ చేశానండి. అంతకుముందే పిండి అయితే కలిపి ఉంచాను. ఎక్కువగా పూరి ఎప్పుడు మేము చేసుకోవాలండి. అసలు చికెన్లోకి ఫస్ట్ టైం నేను పూరి ఫ్లేవర్ అంటే పూరి కాంబినేషన్ తోటి చికెన్ చేసుకోవటము. యాక్చువల్గా ఇంట్లో జొన్న పిండి అయిపోయిందనమాట, అందుకని మా వారు పూరి అడిగారు. అంటే నిన్న ఏదో టీవీలో చూశాడంట, ఎవరో పూరి అలాగే చికెన్ తింటుంటే మా వారికి తినాలనిపించిందంట, అందుకని పూరి చేయి పూరి ఏంటంటే సరే అని మా వారికి ఇంకా మాకు అందరికీ అన్నట్టు. మళ్ళీ మా చిన్నబాబుకి పూరి వద్దన్నాడు అనమాట, అందుకని మా చిన్నబాబుకి సపరేట్గా చపాతీ అయితే చేశాను. అంత ముందు రోజు కలిపించిన పిండి ఉంటే అది చపాతీలు ఒక 3 చపాతీస్ అయితే చేశాను. ఇంకా అందరికీ రైస్, ఇంకా పూరీలు అయితే పూరీలు కూడా ఎక్కువ ఏం చేయలేదు, కొన్ని చేశాను అనమాట. పిండి అయితే కలిపించాను, కానీ అది ఈవినింగ్ మళ్ళీ ఏమన్నా అంటే తెల్ల చపాతీలు అంటారు అట్లా అని చేసుకోవచ్చని. కొంచెం మా వారికి ఈ పిండితోటి అంటే మన పూరి ఆట పిండితోటి చపాతీలు చేస్తే ఇష్టం అనమాట, అందుకని అది ఇంకా ఈవినింగ్ ఉంటుంది కదా అని. ఇంకా సండే అయితే నేను ఒకసారి చేస్తానండి వంట. అది ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఒకసారి చేసేస్తే అయిపోతుంది అనమాట. మధ్యాహ్నం చేసేస్తే ఇంకా ఈవినింగ్ కూడా ఉంటుంది. ఉదయం ఏం చెయ్యను, ఉదయం చేసేస్తే ఇంక ఉదయం తింటారా, మధ్యాహ్నం తినరు. ఇంకా నిన్న యాక్చువల్గా మధ్యాహ్నమే అయింది, లేటుగా అయింది, లేటుగానే తిన్నారు. ఇంకా నేను పూరికి ప్రెస్ చేస్తుంటే మా వారు అదే పూరి రుద్దుతుంటే మా వారు కాల్చారనమాట. మా అత్తగారు అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామని అవి అన్నీ రెడీ చేసి పెట్టింది అనమాట. అంటే అల్లం ఎక్కువగా ఉంటే అదంతా క్లీన్ చేసి పెట్టింది, అందుకని తను రాలేదనమాట. యాక్చువల్గా మా అత్తగారే ఎక్కువగా వస్తారు, ఇంకా మా వారు వచ్చారనమాట, లేట్ అవుతుంది కదా అన్నట్టుగా. అట్లా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తారు ఏదో ఒకటి. మగవారికి కూడా ఇట్లా ఇంట్లో పనులు చేస్తే ఆడవాళ్ళ విలువ ఏందో తెలుస్తుంది. అంటే పని విలువ తెలుస్తుంది వాళ్ళకి. ఎంతవరకు బయట చేసేదే కానీ ఇట్లా మనం ఎంత కష్టపడతామో ఇంట్లో పని అన్నట్టుగా ఉంటుంది, కానీ హౌస్ వైఫ్ పని ఎంత పని ఉంటుంది, అది చెప్పలేనంత పని అండి, కష్టం ఉంటుంది. అవి చేస్తేనే తెలుస్తాయి. మా వారు ఒకసారి ఏం చేశారంటే, మా అత్తగారు ఊరు వెళ్ళినప్పుడు ఒక 3 days ఊరు వెళ్ళారనమాట. ఇప్పుడు ఒక 4 months బ్యాక్ అనమాట. అప్పుడు ఇంట్లో నాకు చాలా అప్పుడు స్కూల్ వర్క్ కూడా బిజీగా ఉండేది, ఇన్స్పెక్షన్ ఉందా, రికార్డ్ వర్క్ చాలా ఉండింది పెండింగ్, అదంతా చూసుకుంటుంటే 3 days అంట్లు కడిగాడు అనమాట. అందుకని అప్పటి నుంచి అంట్లు కడగటం ఎంత కష్టమో మా వారికి బాగా అర్థమైంది. అందుకని అప్పటి నుంచి డిష్ వాషర్ కొంటాను, నువ్వు కడుక్కోలేవు, మా అమ్మ కూడా కడగలేదు ఎందుకో అని అంటూ ఉన్నాడు అనమాట. అంటే కష్టం విలువ తెలిసిందనమాట, ఆడవాళ్ళు ఎంత కష్టపడతారు ఇంట్లో. వంట కూడా తను చేస్తున్నాడు కాబట్టి కొంచెం కొంచెం అర్థమైంది అనమాట ఎంత కష్టం ఉంటుందో. అట్లా అప్పుడప్పుడు ఇలాంటి ఏమైనా పనులు చేస్తే వాళ్ళకు కూడా మన విలువ అనేది తెలుస్తుంది అనమాట. అట్లా అర్థం చేసుకునే వాళ్ళు కూడా మన ఇంట్లో ఉండటం అంటే మనకి దొరకటం, ముఖ్యంగా మంచి అత్త మామ దొరకటం, మంచి భర్త పిల్లలు ఉండటం కూడా అదొక అదృష్టంగా భావించవచ్చండి. ఇంకా డిష్ వాషర్ అయితే ఫైనల్గా తీసుకుందామని నిర్ణయించుకున్నాము. ఇంకా నిన్నైతే ఈవినింగ్ అయితే వెళ్ళామండి. ఇంకా అంత ముందు రోజు కొన్ని షాపులు అయితే మా వారు చూసి వచ్చారు నంద్యాలలో. అయితే నంద్యాలలో ఎక్కువగా డిష్ వాషర్స్ అయితే లేవు, ఎందుకంటే ఇది పెద్ద సిటీ ఏం కాదు కదా, అందుకని. అది కాక ఇట్లా చిన్న సిటీలో కొంచెం డిష్ వాషర్స్ అనేది ఎక్కువగా ఇక్కడ అంతగా యూజ్ చేయరు. దాదాపుగా ఫ్రిడ్జ్లు, ఏసీలు, మనకి టీవీలు ఇలాంటివి అయితే ఉంటాయి, కానీ అవి తక్కువగా ఉన్నాయన్నమాట.
మనం ఎప్పుడు పెద్ద పూరీ చేసుకో, ఈసారి రెండోసారి పూరీ చేస్తాం. మనం సంవత్సరానికి ఒకసారి పూరీ చేసుకునేది. ఆయిల్ ఫుడ్ నేను చేయను ఎక్కువ, అసలు మనం వాడినామని చేస్తున్నా. అదే కాక ఈరోజు జొన్న రొట్టెకి చేద్దామంటే జొన్న పిండి లేదు, జొన్న పిండి అయిపోయింది పట్టి, దాంట్లో నేను జొన్న రొట్టె చేసేస్తాను. ఈ ఆయిల్ ఫుడ్ కన్నా జొన్న రొట్టె మేలు. ఆయిల్ ఫుడ్ తింటే పని చేయకుండా కలపడం కూర్చుంటే, ఆయిల్ ఫుడ్ తింటే ఫ్యాట్ ఎక్కువ. పూరీలు పొంగుతాయి, పొంగకుండా ఎందుకంటే పూరి అంటే తిప్పు ఎర్ర కాలాలి, ఎర్ర కాలాలి పూరి, అది కాల కొంచెం ఎర్ర కాలితే బాగుంటుంది. అయిపోయింది బా, నేను కాలుస్తా కదా. ఎర్ర కాలుకుంటే నూనె పీల్చేస్తాను. ఎంత అయింది టైము? అల్లాల్సింది కదా, 1:05. అదే మన ఇంట్లో బ్రంచ్ అనుకో అయిపోయిందిలే, కొంచెం ఉండు, ఒక 2 minutes. మా వారి హెల్ప్ తోటి పూరీ చేశాను. నేను చేస్తుంటే మా వారు కాల్చారు, ఆల్రెడీ చూసారు కదా మా సంభాషణ. ఇంకా అలాగే రైస్ చేశాను, చికెన్ చేశాను, ఇంకా కొంచెం చపాతీ చేశాను. రొట్టెలు చేద్దామంటే రొట్టె పిండి లేదనమాట. ఇంకా అన్నీ చేసిన తర్వాత ఇవ్వండి ఫైనల్గా మా ఇంట్లో సండే వంటలు ఇవి. ఇంకా అందరం చక్కగా కూర్చొని తిన్నాము. ఇంకా మధ్యాహ్నం తిన్నాం, మళ్ళీ నైట్కి ఇంకా ఈ మధ్యాహ్నం చేసాం కదా, ఇంకా నాకు నైట్కి ఏం పని లేకుండా ఉన్నదనమాట. ఎప్పుడైనా ఇలా చేసి పెట్టుకుంటే ఇంకా సండే రోజు ఒకేసారి వంట చేసేస్తే ఇంకా ఆ రోజంతా మంచిగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఇంకా అన్నీ చేశాను, తర్వాత తిన్నాము. ఇంకా డిష్ వాషర్ గురించి చెప్తున్నాను కదా, డిష్ వాషర్ ఎందుకు తీసుకోవాలనుకున్నామంటే అదే అండి, నాకు అయితే ఎక్కువ జర్నీ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఇంకా మళ్ళీ ఇంకా మనకి 4 గంటల జర్నీ, ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు జర్నీ చేయాల్సి ఉంటుంది. ఇంకా మా అత్తగారేమో కొంచెం ఏజ్, ఇంకేమన్నా మెయిడ్ని పెడదామా అంటే మెయిడ్ని ఆల్రెడీ పెట్టి చూశాను అనమాట. అంట్లకల్లా పెట్టి చూశాను, మా అత్తగారికి నచ్చలేదు. 3 days ఉంచారు, మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇంకొకరు పెట్టాను, 3 days ఉంచారు, తీసేశారనమాట నచ్చక. ఇంకా అందుకని తప్పని తిప్పాలన్నట్టుగా. ఇంకా మెయిన్గా నాకు ఎక్కడ ప్రాబ్లం అంటే వంట అయితే చకచకా చేసేస్తా, ఈవినింగ్ వచ్చినాక ఏం చేస్తా, లేదంటే ఉదయమైనా వంట అయితే చేస్తాను. కానీ అంట్ల దగ్గర పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడన్నా మా అత్తగారు ఊరు వెళ్ళినా, లేదంటే మా అత్త అయితే ఉంటే చేస్తారు పాపం నిదానంగా, ఆవిడకి కూడా ఎందుకు అంత కష్టపడినట్టుగా అన్నట్టు అనమాట. ఇంకంటే నాకు కూడా వీటి గురించి ఎంతగా తెలియదు అనమాట. ఎక్కువగా రివ్యూస్ అయితే చూసాం, నేను మా వారు దాదాపు ఒక రోజైతే అంత ఎక్కువగా తెలుసుకుందామని వాటి గురించి రివ్యూస్ ఎక్కువ చూసాం టీవీలో. దాదాపుగా 80% వాళ్ళు మంచిగానే రివ్యూ చెప్పారు, అంటే యూజ్ అవుతుంది అన్నట్టుగా. అంటే మనం తీసుకున్నా మనకి యూజ్ అవ్వాలి కదా. ఇప్పుడు మనకి వాషింగ్ మిషన్ ఉంది, నేను దాదాపుగా 90% అన్నీ వాషింగ్ మిషన్లోనే వేసేస్తాను, మనకి యూజ్ అవుతుంది అది. అట్లనే డిష్ వాషర్ కూడా తెచ్చుకుంటే మన ఫ్యామిలీ కంటే కొంచెం పెద్ద ఫ్యామిలీ కదా, 5 members 6 members ఉంటాం అప్పుడప్పుడు. అలాంటప్పుడు మనకి కనీసం కొన్ని అంట్లకన్నా, అంటే ప్లేట్లకి, గ్లాసులు, చిన్న చిన్న కప్పులు, ఇంక ఇలాంటివి చాలా పడతాయి స్నాక్స్ చేసినప్పుడు. అలాంటప్పుడు యూజ్ అవుతుందా లేదా అన్నట్టుగా అన్ని రివ్యూస్ అయితే చూశాను, బాగానే అనిపించింది అనమాట. ఇంకా అందుకు తీసుకుందాం అనుకున్నాము. ఇంకైతే నంద్యాలలో ఎక్కువగా లేవు, అన్నిట్లలో 1, 2 మాత్రమే ఉన్నాయి. ఒక దాంట్లో మాత్రం 6 ఉన్నాయి అనమాట. 6లో ఒక 2 మాత్రమే పనికొచ్చేలాగా ఉన్నాయి. అంటే మిగతా 2 మాన్యువల్ ఉన్నాయి, ఇంకా 2 కొంచెం ఓల్డ్ మోడల్ అన్నట్టుగా ఉంది. ఒక 2 మాత్రమే ఇప్పుడు మన న్యూ మోడల్గా ఉన్నాయన్నమాట. ఇంకా ఆన్లైన్లో తీసుకుందామంటే ఆల్రెడీ ఒకసారి ఆన్లైన్లో ల్యాప్టాప్ మా అబ్బాయికి తీసుకొని 70,000ది ఏదో తీసుకొని, కొత్త మోడల్ అని తీసుకొని అందులో మోసపోయామన్నమాట. ఎందుకంటే అది నెలకే ప్రాబ్లం వచ్చేసింది, మళ్ళీ 6 monthsకి ప్రాబ్లం వచ్చింది, అట్లా 3 times ప్రాబ్లం వచ్చింది. అది కొత్త తీసుకున్నా. ఇంకా అందుకని ఏదన్నా ఇట్లా మనకి ఎక్కువ ప్రైస్ ఉండేది ఆన్లైన్లో తీసుకోకపోవటమే బెటర్ అనిపించింది. అందుకని ఉన్న వాటిలో ఒకటి బెస్ట్గా ఉండేది సెలెక్ట్ చేసుకుందామని అయితే ఈవినింగ్ అయితే వెళ్ళాము.
అయితే మా ఫ్రెండ్స్ సర్కిల్‌లో గానీ, నా బంధువుల సర్కిల్‌లో గానీ అంటే డిష్ వాషర్ గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరనమాట. అంటే ఎవరు తీసుకోలేదు. యాక్చువల్‌గా నేను గూడా ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే డిష్ వాషర్ తీసుకుంటా అని. నేనెప్పుడు ఏమనుకునేదంటే అంటే మన ఇండియాలో మన వైపు చాలా తక్కువ. ఏదో డిష్ వాషర్ అంటే ఫారినర్సే ఎక్కువగా ఉపయోగిస్తారు. మనకు అంతగా యూజ్ ఉండదు. మన వాటర్‌కి, మన వాతావరణానికి అంతగా సరిపోదేమో, వాళ్ళే ఎక్కువగా యూజ్ చేస్తారు అనుకున్నాను. అయితే ఈ మధ్య కాలంలో అందరూ యూజ్ చేస్తున్నారు. ఫైనల్‌గా నేను కూడా తీసుకుంటున్నాను. అయితే మీరు డిష్ వాషర్ తీసుకుని ఏం పెద్ద గొప్పగా ఉన్నోళ్ళు అని అంటే అనుకోవద్దు. గొప్పగా ఉన్నోళ్ళమని కాదు, మనకి అన్నీ సౌకర్యవంతంగా ఉన్నాయా లేదా అది మాత్రం అనమాట. ఎందుకంటే నా పరిస్థితి ఆల్రెడీ మీకు చెప్పినాను. జర్నీకే నాకు 4 గంటలు పడుతుంది. నేను ఒకవేళ ఈ అక్కడికే వెళ్ళి నేను వర్క్ ప్లేస్‌కి దగ్గరికి షిఫ్ట్ అవుదామా అంటే ఇక్కడ ఫ్యామిలీని అంతా వదిలేసి మళ్ళీ అక్కడ షిఫ్ట్ అంటే ఇక్కడ మా వారికి ఇబ్బంది, మా అబ్బాయికి ఇక్కడ కాలేజీ, ఇంకా అట్లా ఈ ఉన్న ఓన్ హౌస్ పోగొట్టుకొని అక్కడ వెళ్ళి అక్కడ తిప్పలు పడాలి. ఎందుకు అంటే ఇంకా అలాంటప్పుడు మనమే జర్నీ చేస్తే బాగుంటుంది కదా అనేది నేను ఎక్కువగా 2 అవర్స్ మార్నింగ్, 2 అవర్స్ ఈవినింగ్ జర్నీ చేస్తున్నాను. అది ఇంకా ఫ్యామిలీ కోసం తప్పదన్నప్పుడు అట్లాంటప్పుడు మనల్ని కూడా అర్థం చేసుకొని మన ఇంట్లో వాళ్ళు ఇంకా మనకి ఏదో ఒకటి హెల్ప్గా అన్నట్టు మా వారు ఇంకా జర్నీ చేస్తున్నావు కాబట్టి అలసిపోయి వస్తావు, ఇలా పనులు అయితే చేయలేవని డిష్ వాషర్ తీసుకోవాలని లాస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నారు. కానీ ఇంకా నేను ఇప్పుడు హాలిడేస్ కదా అన్నట్టు ఈ మధ్య కాలం వల్ల ఆపాననమాట. ఇంకా ఫైనల్గా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా అందుకని ఇప్పుడు తీసుకుంటే మనకి యూజ్ అవుతుంది కదా అన్నట్టు అయితే తీసుకున్నాము నిన్న. ఇంకా ఇదిగోండి ఎల్జీలో 2 ఉన్నాయి. ఈ సిల్వర్ కలర్ ఉంది, కొంచెం గ్రే కలర్ ఉంది. సిల్వర్ కలర్దేమో ఒక 3000 ఏమో తక్కువ అంట. అంటే కలర్ను బట్టి అంతే. 2 ఫ్యూచర్స్ అయితే ఒకటే అండి. నాకైతే వాటి గురించి అంతగా ఏం తెలియదు. తెచ్చుకున్న తర్వాత వాడిన తర్వాత తెలుస్తుంది. మనకి ఏదైనా అంతే కదా, మనం ఏదైనా ఒక వస్తువు వాడుతున్నామంటే తర్వాత తెలుస్తుంది. వాటిలలో నేను కొంచెం ఒక 3000 తక్కువ ఉంటే అదైతే తీసుకున్నాను. కలర్ ఏముందిలే అని. యాక్చువల్గా ఇట్లా ఉండే కలర్ది ఎక్కువగా మనకి దుమ్ము పడిన ఎక్కువ కనిపిస్తుంది. సిల్వర్ కలరే మంచిగా అనిపిస్తుంది. అందుకే వాషింగ్ మిషన్ కూడా నేను వైట్ కలర్ తెచ్చుకున్నాను. ఎందుకంటే మనకి రెడ్ కలర్ ఏదైనా వేరే కలర్ అయినా కానీ కొంచెం చిన్న చిన్న మరకలు పడ్డా అట్లా వెంటనే కనిపించేస్తాయి. అందుకని ఆ కలర్ అయితే చూజ్ చేసుకున్నాను. కొంచెం 3000 తక్కువ కూడా అన్నట్టుగా కొంచెం ఏదో ఆఫర్ అయితే ఇచ్చారు. ఒక 4000 ఏమో. యాక్చువల్గా ఇదైతే 15+ ఏదంట. ఇదే సేమ్ ఎల్జీ అనేది మనకి ఆన్లైన్లో అయితే 64,000 ఉంది. మాకు అక్కడ ఏమంటే 54కి ఇచ్చారు ఆఫర్ ప్రైస్ అన్నట్టుగా. ఇంకా తీసుకున్నాము. తర్వాత మా వారు అమౌంట్ ఏమో పే చేశారు. ఇంకా ఒకటికి 4 సార్లు చెక్ చేసుకున్నాం అనమాట. మనకు తెలియదు కదా, మన బంధువుల సర్కిల్లో ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరు లేరు అడగటానికి కూడా. ఇంకా అట్లా అనమాట. అందుకని చాలాసేపు చూసాము. ఇంకా వెళ్ళిన తర్వాత ఊరుకుంటాము. అన్నీ ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ అయితే చూశాను నేను. మిక్సీలు, ఇంకా గ్రైండర్లు, ఇంకా కుక్కర్లు ఇలాంటివన్నీ అయితే ఉన్నాయి. ఇంకా నేను మిగతావి ఏం తీసుకోలేదులే. ఎందుకంటే మిగతావి అన్నీ దాదాపు మనకి అవసరం లేవు. ఎందుకంటే అవసరం ఉన్న మట్టుకు మొదలు తీసుకోవాలి. మెయిన్గా ఇది ఒక్కటే అవసరం అనమాట. అది కూడా మా వారి ఏమంటారు, మా వారి ప్రోత్సాహమే ఎక్కువ అన్నట్టుగా అనమాట. అంటే నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదు. కొన్నేళ్ళు కష్టపడదాం అనుకున్నాను నేను కూడా. మా వారే ఇంకా ఎందుకు అంత కష్టం ఎందుకు పడాలి అన్నట్టుగా అనమాట. అందుకని మా వారు ఏదన్నా అనుకుంటే ఇంకా అది వెంటనే చేసేస్తాడనమాట. ఏదైనా ఇంట్లోకి వస్తువు తేవాలంటే నాకు చెప్పకుండా తీసుకొని వస్తాడనమాట. అలానే వాషింగ్ మిషన్ అలా తీసుకొచ్చాడు, సోఫాలు అలా తెచ్చాడు, డైనింగ్ టేబుల్ అలానే తెచ్చాడు. నేను ఇంకా వద్దులే అని కొంచెం వెనకాడతానా, అలాంటప్పుడు ఇంకా నాకు చెప్పకుండా సర్ప్రైజ్ ఇస్తాడనమాట. ఈ డిష్ వాషర్ కూడా ఎక్కడ సర్ప్రైజ్ ఇస్తాడు అన్నట్టుగా నేను వెళ్ళి చూశాననమాట. ఇంకా నాకు చెప్పకుండానే ఏదో ఒక రోజు ఇంటికి తీసుకొచ్చేస్తాడు. అలాంటప్పుడు మనమే వెళ్ళి చూసుకుంటే కొంచెం బెటర్ కదా అన్నట్టుగా మనకు నచ్చింది తీసుకోవచ్చు. ఇంకా దీని గురించి మనకు కూడా కొంచెం తెలుస్తుంది, చూస్తే 4 రకాలు చూస్తే అన్నట్టుగా అనమాట. నేను యాక్చువల్గా బోచ్ తీసుకుందాం అనుకున్నాను. అంటే ఎక్కువగా రివ్యూస్ కూడా బోచ్ కంపెనీ అయితే చాలామంది ఇచ్చారు. అది 40,000 అంటే మన బడ్జెట్లో వస్తుంది. కానీ అదైతే లేదు. అందుకని ఎల్జీ తీసుకున్నాను. ఐఎఫ్బీనో ఏదో ఉంది ఇక్కడ. ఇది అయితే ఐఎఫ్బీ అంట. ఇది కొంచెం మాన్యువల్ అని చెప్పారనమాట. ఇంకా మనకి అంతగా యూజ్ అవ్వదులే అన్నట్టుగా ఇదైతే తీసుకోలేదు. ఒక 4 ఉండే ఫ్యామిలీకి అయితే డిష్ వాషర్ అయితే బాగానే యూజ్ అవుతుందని రివ్యూస్ అయితే విన్నానండి. ఇంకా ఫైనల్గా ఇంటికి డెలివరీ బుధవారమో ఎప్పుడో ఇస్తామన్నారు. ఆ తర్వాత అయితే వీడియో తీస్తానండి. ఇంకా అంతవరకు సెలవు, బాయ్, ఉంటాను.